నమస్కారం మిత్రులారా, ఇలా పొలం మధ్యలో ఫ్లెక్స్ ఎందుకు కడుతున్నా అనుకుంటున్నారా? మీకు వీడియో మధ్యలో చెప్తా. ఈ రోజు ఉదయాన్నే మా ఫామ్ లోకి వెళ్ళగానే మొన్న మినీ ట్రాక్టర్ కు బెడ్ మేకర్స్ ఫిట్ చేసుకున్నాం అనమాట. దీని సాయంతో మాకు ఉన్నటువంటి కూరగాయల పందిల్లో బెడ్స్ అయితే ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం అయితే రైతు కూలీలు నాటేద్దానికి వస్తారని చెప్తే ఒక రోజు ముందుగానే మేము ఉప్పేసి పెట్టుకున్నాం అనమాట నారుమడికి. ఎందుకంటే కూసాలు తేగకుండా నార అనేది ఫ్రీగా రావడానికి 24 గంటల ముందుగానే ఉప్పు అయితే వేసుకున్నాం. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకం వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపు 17 మంది రైతు కూలీలు అయితే మాకు నాటు వేయడానికి వచ్చారు మిత్రులారా. మరి అంటే అన్నాలు పెట్టుకొచ్చుకున్నారు. అన్నాలు తిన్న తర్వాత నారు బీగడం అనేది స్టార్ట్ చేశారు. నారు కొంచెం పొట్టిగా ఉంది, కొంచెం హార్డ్ గా వస్తుందని అయితే చెప్తున్నారు. 1:30 ఆ ప్రాంతంలో నారు బీకడం అయితే అందరు కలిసి స్టార్ట్ చేశారు. 1 గంట సేపు పీకిన తర్వాత 13 మంది నాటు వేయడానికి వెళ్లారు. 4 వారికి నారు పీకిస్తూ వారికి అందిస్తూ ఉన్నారు అనమాట. మేము నారు పనిచేస్తూ ఎలా సౌలభ్యంగా ఉంటే అలా అనమాట. ట్రాక్టర్ పోయేంత వరకు ట్రాక్టర్ మీద వేసుకపోయి ఇక ట్రాక్టర్ పోని ఎడల చీరలతోని ఇటు బస్తాలతోనైతే మోసి వారికి అందిస్తూ ఎండకు దూపైనప్పుడల్లా వారికి మంచులు పోస్తూ వారికి వెనకాలనే నారు పనిచేస్తూ వారికి అందిస్తూ అయితే కొంచెం ఇబ్బందిగానే అయిందనమాట. ఇద్దరు మనుషుల సాయమే కాబట్టి. ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ పోవడానికి వీల్లేదు కాబట్టి ట్రాక్టర్ పోయేంత వరకు ఆ తర్వాత చీరలతో బస్తాలతో అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు చూసేటువంటిది అనమాట చీర పద్ధతులు అనమాట. చీర మొత్తం నారు మొత్తం దాని మీద పరుచుకొని దానికి ఒక కర్ర సాయంతో ఇద్దరు కలిసి గుంజుకొని పోవడం అనమాట. ఈ విధంగా కొంచెం అయితే ఈజీగా ఉంటుంది, ఎక్కువ నారు కట్టలు పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులు. ఇప్పటి నుంచి నాటు అయిపోతే మాకు పెద్ద సమస్యలు కొంగలు కొట్టుకోవడం అనమాట. కొంగలు కొట్టుకోవడం, ఉడికి నీరు తాగకుండా నీరు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడం అనమాట. నీరు తెంపడం, మళ్ళీ కొత్త నీరు పెట్టడం, ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టెంపరేచర్ వేడికి నారు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఈ 2 సమస్యలు అయితే ఇప్పుడు దీన్ని అధిగమించుకోవాలి. దీన్ని మంచి రిజల్ట్ రాబట్టుకోవాలంటే మాత్రం వీటన్నిటిని అధిగమించుకోవాలి మిత్రులారా. ఇక సాయంత్రం 5:30 ఆ టైం వరకు అయితే నాటేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మిత్రులారా. వీళ్ళిద్దరు అటో ఇటో వారికి నారు అయితే అందించారు. తోలడానికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్ కూడా మాకు సాయం చేశాడు అనమాట. వీళ్ళు ముగ్గురు సాయంతో ఈ ఎకరాన్ని అటో ఇటో నారు పనిచేసి ఆ 17 మంది అయితే 5:30 ఆ టైంకి అయితే నాటు కంప్లీట్ చేశారు మిత్రులారా. 5:30 ఆ టైంలో మళ్ళీ వర్షం పడ్డదనమాట. అప్పటికప్పుడు ఐకేపీ కేంద్రాన్ని పోయి మళ్ళీ ఓట్లను అయితే సరి చేసుకోవడం జరిగింది మిత్రులారా. ఒక 2 డబ్బాలు ఉంటాయి అనమాట ఐకేపీ కేంద్రంలో. అవి కూడా కాంటాక్ట్ అయిపోతే మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఇక మళ్ళీ వచ్చిన తర్వాత ఈ విధంగా నారు అయితే కంప్లీట్ అయిపోయింది మిత్రులారా. నాటు మొత్తం 1 ఎకరా విస్తీర్ణంలో కంప్లీట్ అయిపోయింది. ఫ్లెక్సులు కడితే బెదురుగా కొంగలు రావనేటువంటి ఉద్దేశంతో నా ఫ్లెక్సులే పొలం మధ్యలో కట్టడం అయితే జరిగింది మిత్రులారా. ఈ రోజు అయితే ఈ విధంగా మా పొలం పనులు గడిచిపోయాయి.